హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీరు చిక్కుడుకాయ కర్రీ అండి. పన్నీర్ విడిగా ఉంటే కొంతమంది తింటారు కదండి, చిక్కుడుకాయతో కలిపి ఉండితే తింటారు. పన్నీర్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పన్నీర్ అయితే ఆల్రెడీ తయారు చేస్తుంది, ఉప్పు కారం ఇవి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది రెడీగా ఉందండి. చిక్కుడుకాయలు అయితే క్లీన్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని 2 సార్లు విధులు రాయించండి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, చల్లారిపోతాయి కదా. అవి చల్లారాక వేయాలండి, వేడి మీద వేసి కలిపితే పేస్ట్లు అయిపోతాయి కదా. చల్లారిన తర్వాత చిక్కుడుకాయలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం వేగనివ్వాలండి. ఇందులో కూడా వాటర్లో తీసి వేసుకున్నాం కదా, అది కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి. ఉప్పు స్పూను ఉప్పు అండి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, క్వాంటిటీని బట్టి మీరు చూసుకుని టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వేసి ముక్కలు బాగా ఉప్పు కారం పట్టేటట్టుగా బాగా వేగనివ్వాలండి. సిమ్లో ఉంచుకొని గ్యాస్ కొంచెం వేపుతూ ఉండాలి నెమ్మదిగా. వేపుదా ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత అంతా బాగా మగ్గుతాయి కదండి చిక్కుడుకాయలు. అన్నీ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని వాటర్ ఉడికి కడపలాడేటప్పుడు మరిగేటప్పుడు పన్నీర్ ముక్కలు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదండి, బయట పెట్టాను కదా ఇందాక. ఆ పన్నీర్ ముక్కలు తీసుకుని ఇందులో వేసేసుకుని పెద్దగా కలపకూడదు, జస్ట్ కడుతూ ఇలా వాటర్లో ములిగే వరకు అనేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. పన్నీర్ కూడా ఉడికిపోద్ది అంతే అండి. నీళ్ళు అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత గ్యాస్ కట్టేస్తే రెడీ అయిపోద్దండి పన్నీర్ చిక్కుడుకాయ కర్రీ. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఉడికిన చిక్కుడుకాయ ఉన్నా బాగోదు, అలా రోజు విడిగా పన్నీర్ ఎక్కువ ఉన్నా తినడం, రెండు కలిపి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మసాలా పొడాలు గట్రా అన్నీ పన్నీర్లో వేసి పెట్టాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏమీ వేయలేదండి. అల్లం పేస్టు, మసాలా పొడి అంతా కూడా నేను పన్నీర్లో వేసి ఉంచాను. అది ఫ్రిడ్జ్లో రెడీగా ఉంది కదండి, అది వేసాను. అందుకని ఇప్పుడు ఏం మసాలాలు అవి వేయక్కర్లేదండి, అది సరిపోద్ది అంతే అండి. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. హరే కృష్ణ.